హలో ఫ్రెండ్స్, అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి. నేనైతే ఈరోజు ఇంట్లో వరలక్ష్మి వ్రతం సింపుల్గా అయితే చేసుకున్నానండి. ఈ చీర అయితే అమ్మవారికి నేను చూపించి మా పాపకు అదే చీరని వాయనంగా ఇచ్చాను. ఇంకా అమ్మవారి విషయంకి వస్తే నేను అమ్మవారిని అయితే ఇలా సింపుల్గా అయితే అలంకరించుకున్నానండి. అష్టలక్ష్మి ఫోటో పెట్టుకొని సింపుల్గా అమ్మవారిని అలంకరించుకున్నాను. చిట్టి గాజులు కూడా తీసుకొచ్చి అమ్మవారికి అయితే మాలగా గుచ్చి అమ్మవారికి పసుపు, కుంకుమ మరియు అక్షింతలతో నేనైతే అమ్మవారికి అయితే అభిషేకం అయితే చేసుకున్నానండి. ఇంకా నా స్తోమత ప్రకారం నేను ఒక 5గురికి అయితే తాంబూలం అయితే ఇచ్చాను. అలానే ఇంట్లో కూడా ప్రసాదాల విషయంకి వచ్చే వరకు ఇంట్లో పంచామృతము, పులిహోర, గారెలు, బూరెలు, పరమాన్నం, పెరుగన్నం, దద్దోజనం అంటారు కదండి, అది శనగలు, పెరుగ్గారెలు, వడపప్పు, అటుకులు, అలానే ఫ్రూట్స్ విషయంకి వచ్చే వరకు యాపిల్, బనానా, బత్తాయి, దానిమ్మకాయలు అయితే పెట్టుకొని అమ్మవారికి అయితే నేను మంచిగా పూజ అయితే చేసుకున్నాను. వరలక్ష్మి మాత నాకు ఈ సంవత్సరానికి అయితే ఈ రకంగా అనుగ్రహం ఇచ్చారండి. అలానే ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఈ వరలక్ష్మి మాత కొలువై ఉంటారు, కొలువై ఉండాలి కూడా. అమ్మవారి కరుణ కటాక్ష అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్. నాకు వరలక్ష్మి మాత ఈరోజు నిజంగా నా ఇంటికి వచ్చిన ఫీలింగ్ అనిపించిందండి అమ్మవారిని అలా చూసే వరకు. సో మీ అందరి ఇంట్లో కూడా వరలక్ష్మి మాత వచ్చి కొలువై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్. నా ఛానల్ కనుక మొదటిసారి చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.